Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఓకే ఆనంద్, ఈ 2 yearsగా మీరు అసలు సినిమాలు చేయట్లేదు. ఐ థింక్ నాకు తెలిసి ఎవడు మీ లాస్ట్ మూవీ అనుకుంటాను. ఎవడు సినిమా టైంలో మీలో మీకే ఒక ఇంట్రాస్పెక్షన్ బయలుదేరింది. అంటే అసలు నేనెవడిని అన్న టైప్లో మీరు ఆలోచించడం మొదలు పెట్టారంట. ఇది నిజమేనా? అంటే ఇంకా నాకు సినిమాలు వద్దు, ఐ హావ్ గాన్ ఇన్ టు నెక్స్ట్ స్పెక్ట్రమ్, టెంపుల్ ఆర్కిటెక్చర్. నేను ఎవడికి తర్వాత నేను స్వామీజీ గారిని, చిన్నజయ స్వామి గారిని కలిసేటప్పుడు స్వామివారి ప్రాజెక్ట్కి రామానుజర్ ఇప్పుడు వస్తుంది 216 feet హైట్ ఆఫ్ స్టాచ్యూస్ అరౌండ్ 108 feet టెంపుల్, దానికి నేను కాన్సెప్ట్ డిజైన్స్ మొత్తం చేసి ఇచ్చాను. అప్పుడు ఆ ట్రావెల్లో స్వామీజీ గారితోనే ఉండేవాడిని. అంటే ఒక 2-3 మీటింగ్స్ తర్వాత నాకు అనిపించింది సినిమా చేయాలా అంటే టెంపుల్ అంటే ఏదో ఒకటి నేను తీసుకోవాలి. నేను కోరుకొని ఆ డైరెక్టర్గా అవ్వలేదు, నా డ్రీమ్ కాదు. అండ్ నేను ఒక ఆర్ట్ డైరెక్టర్ అవుతున్నానంటే మా ఫాదర్ ఒక బ్లడ్ అంతే, ఆయన ఒక జీన్ నాకు ఉంది కాబట్టి నాకు ఆ డైరెక్షన్ వచ్చింది. లేదంటే నా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ డైరెక్టర్గా లేకపోతే నేను ఐ నాట్ బికమ్ ఆర్ట్ డైరెక్టర్. ఇప్పుడు నేను ఒక స్టంట్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి, మీరు చెప్పొచ్చు ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్డ్, బట్ ఐఎమ్ ఆర్ట్ డైరెక్టర్, మా ఫాదర్ జీన్. సో ఆ రకంగా నేను ఆ సినిమా చేసిన తర్వాత నాకు ఇంట్లో నా వైఫ్తో అడిగాను, ఇట్లా నేను సినిమా వదిలేస్తున్నా, ఇక నుంచి ఇన్కమ్ ఉండదు, అవర్ లైఫ్ స్టైల్ మారిపోతుంది మొత్తం, అంటే నీకేది నచ్చితే నువ్వు చెయ్యను. సో దెన్ ఐ డిసైడెడ్ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ వద్దు అని యాక్విట్ చేశాను. ఒకదాని మీద ప్రాపర్గా ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు టెంపుల్ అంటే మళ్ళీ అది టెంపుల్ సినిమా సెట్ అవ్వదు, దాని మీద స్టడీ చేయాలి, అగమశాస్త్రం గురించి తెలుసుకోవాలి, స్కల్ప్చర్స్తో పని చేయాలి, స్థపతులతో పనిచేయాలి, ట్రావెల్ అవ్వాలి. ఇవి చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒక డ్రాయింగ్తో జరిగే పని కాదని నాకు ఫస్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడు తెలిసింది. సో నాకేంటంటే దాన్ని డెడికేట్ చేయాలంటే అది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, మనం దానికి వెళ్తే అన్నీ నేర్చుకొని వెళ్ళాలి తప్ప బ్లైండ్గా వెళ్ళాం. అండ్ నాకు ఆల్వేస్ నాకు ఆ టెంపుల్స్ మీద దాని మీద నాకు కొంచెం ఐడియా బాగుంది. వెన్ ఐ ట్రావెల్ మోర్ టెంపుల్, నాకు అదంతా నేను అప్పుడు చేసిన స్టడీ నాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది. అండ్ నేను వన్ మోర్ థింగ్, నేను దానికి వచ్చిన ఆ ప్రాజెక్ట్కి వచ్చినప్పటికీ అండ్ చాలామంది, నేను ఇప్పుడు ఒడిశాలో దట్ మహారాజ్ పాత్ర అని ఆయనతో నేను జాయిన్ అయ్యేటప్పుడు 6 months ఆయనతో వర్క్ చేశాను, ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఒకటే అన్నాడు ఆయన, నువ్వు టెంపుల్ ఇప్పుడు ఈ స్వామీజీ అంటున్నారు, టెంపుల్ లేదు అప్పుడు, నేను ఓన్లీ స్వామీజీ మీరేంటి, వాట్ యువర్ క్యాస్ట్ అంటే ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ మై క్యాస్ట్ గురించి నాకు పెద్ద లేదు. బట్ ఆయన అడిగితే అప్పుడు నేను ఇమీడియట్గా ఫోన్ చేసి మా అమ్మకి అడిగాను, అమ్మా నేను ఏంటి క్యాస్ట్, నువ్వు విశ్వకర్మరా అన్నాడు. సో మీకు అప్పటివరకు మీకు తెలియదు అసలు దేనికోసం ఏం తెలియదు నాకు. వెన్ ఐ సెడ్ విశ్వకర్మ ఈ షాక్. తను అన్నాడు, ఆయన అన్నారు సాయి, బికాస్ ఆఫ్ విశ్వకర్మ ఓన్లీ యూ డూయింగ్ దిస్, ద టెంపుల్స్ ఓన్లీ విశ్వకర్మ వల్లే చేయాలి అనేది అది మనకి శాస్త్రంలో ఉందని చెప్పి నాకు అదొక కొంచెం ఒక సర్టిఫికేట్ లాగా బలం వచ్చింది. అంటే ఎవరు అంటే వాళ్ళు గుడ్లు కట్టకూడదండి, దానికి ఒక నియమిత ఉంది. ఆ రకంగా నాకు అతను చెప్పి ఆ ప్రాజెక్ట్లో నేను ముందుకు ట్రావెల్ అవడం వల్ల నాకు స్వామీజీ గారితో టెంపుల్స్లో ఎక్స్పీరియన్సెస్ అంతా ఐ స్టార్టెడ్ షేరింగ్ అండ్ వర్కింగ్ ఆన్ డ్రాయింగ్స్ అంతా. రోజు మార్నింగ్ క్యారియర్ తీసుకుని ఆఫీస్లో కూర్చొని లంచ్ చేసి ఇట్స్ ప్రొఫెషనలీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద డిఫరెంట్. ఇట్స్ నాట్ 6 months, దర్ ఇస్ నో ఇన్కమ్, లెటర్ ఆన్ దే పేయింగ్ 2 lakhs per month. ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్ లైక్ దట్. అంటే దానికి వెళ్ళేటప్పటికి నేను ఒక డిసైడ్ ఏంటంటే ఐ కెనాట్ బీ ఇన్ ఫిలిమ్స్ చేయలేం, బికాస్ ఫిలింలో మనం అన్నీ చేసుకొని సడన్గా స్వామి దగ్గరికి వచ్చి మనం భక్తి అనేది ఒక చోట్ల ఉండాలి. అండ్ ఏదో ఒకటి నేను డిసిషన్ తీసుకోవాలి, ఇది ఒక కావాలంటే అది తీసుకున్నాను. బట్ ఆ రకంగా నేను అది తీసుకొని ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ట్రావెల్ వెళ్ళేటప్పుడే నాకు ఐ మెట్ టూ మెనీ పీపుల్, ఆల్ బిగ్, అంటే గణపతి స్థపతి అని, ముత్తయ్య స్థపతి, దేర్ ఆల్ ఇక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టిన దగ్గర 800 టెంపుల్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీట్ అయ్యి వాళ్ళ దగ్గర నేను నా డ్రాయింగ్స్ అంతా చూసి దే స్టార్టెడ్, అంటే వాళ్ళు అసలు మన కూడా చూడరు,
ఒకరోజు ముతేజ్ తప్పది వెళ్తే మార్నింగ్ అంటే ఈవినింగ్ అంటే నెక్స్ట్ 3 days. బట్ ఈ సైడ్ ఆనంద్ సాయి యువర్ ఫాలోయింగ్ పంచువాలిటీ ఆఫ్ టైమింగ్. ఏం కావాలి అంటే ఇట్లా ఒక టెంపుల్ డిజైన్ చేస్తున్నానంటే ఆయన ఫస్ట్ అన్నాడు నేను 5 కోట్లు తీసుకుంటాను 4 కోట్లు అన్నాడు. తర్వాత ఆయన ఒక పేపర్ పెట్టి డ్రా చేస్తున్నారు ఒక గోపురం, ఒక రాజగోపురం చేస్తుంటే నాకు బోర్ కొట్టి నేను ఆయన పక్కన కూర్చొని డ్రా చేస్తాను. ఆయన చూసి ఇంప్రెస్ అయ్యి నేను ఇంత బాగా చేస్తున్నాను నువ్వు అక్కడ కూడా ఆయన లైక్ చేసి ఏంటి నువ్వు విశ్వకర్మ అని అడిగాడు. అడిగితే నేను షాక్, ఇదేంటి వీళ్ళందరూ ఇదే అడుగుతున్నారని. సో ఆ రకంగా ఐఎమ్ కనెక్టెడ్. సో ఐ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ నౌ. ఏది చూస్తే కూడా ఏ ఒక డిజైన్ అయినా సరే నాకు ఇప్పుడు మోడర్న్గా చేయమని రాదు. ఇప్పుడు ఆయన పిలిచి మళ్ళీ మీరు ఆ డైరెక్షన్ చేయమని నేను చేయలేను. అంటే నేను ఆ ట్రాన్స్ నుంచి వచ్చేసాను బయటికి. సో ఐ కెనాట్ గో బ్యాక్. ఇదే నా లైఫ్, దిస్ ఇస్ మై లైఫ్. సో ఆనంద్, ఆలయాల నిర్మాణం అన్నది మీ ఫైనల్ డెస్టినీ కాపోతుంది అన్నది చిన్నతనంలోనే మీకు అది మైండ్లో పడిపోయినట్టుంది. అంటే మీకు అది తెలియదేమో డైరెక్షన్ ఇటువైపు వస్తుందని. బట్ దేవాలయాల చుట్టూ ఎప్పుడు తిరగటం, ఎప్పుడు గుళ్ళకి వెళ్ళటం, అక్కడే కూర్చోవటం, ప్రశాంతంగా అక్కడే పడుకోవటం. Meeting Swamiji is a blessing. So I'm doing such a big project. Anedi it's a God gift and return. So nakenante when I traveling, I told you know that what I met big people, they say Vishwakarma and all. It's giving me strength. Okay, నేను చెయ్యొచ్చు అనేది. Then immediately in Chennai, in Mahabalipuram, there is a temple architecture school. College is there. So I took admission there. So I want to study on the subject. And with the Swamiji blessings, I went to few people and meeting every time. It's not easy. Ante andaru pellulu cheyochu. Temples are very different. And నేను 2.5 years ముందు స్వామీజీని కలిసిన తర్వాత I quit my taking a non-vegetarian. సో ముందు మనకి పద్ధతి ఆ డిసిప్లిన్ ఫస్ట్ రావాలండి వర్క్ చేసేటప్పుడు. సో ఆ రకంగా నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. స్వామీజీ గారికి తెలుసు ఎవరు తీసుకోవాలనేది, దేవుడికి తెలుసు ఎవరు తీసుకోవాలని. ఆ రకంగా నేను ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాకు కంప్లీట్ డ్రాయింగ్స్ అంతా అయిపోయి హ్యాండ్ వచ్చేసే టైంకి నాకు కరెక్ట్గా ఇట్లా యాదగిరిగుట్ట గురించి ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వస్తే నేను చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. బట్ నేను మా మామగారు చెప్పిండు నరసింహస్వామిని దేవుడు వెళ్ళి ఎప్పుడు ప్రే చేసుకుని వెళ్ళి వచ్చామని. ఆ రకంగా నాకు ఆ ప్రాజెక్ట్కి నేను సీఎం గారిని కలవడం, కాన్సెప్ట్ డ్రాయింగ్ ఇట్లా ఉంటే అని చెప్పిస్తే స్వామిలింగం గారు చాలా ఇంప్రెస్ అయ్యి. సో ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ స్వామీజీ గారు కూడా ఇప్పుడు పర్సనల్గా తను అంటే ఇట్లా ఒక లెటర్ ఇవ్వడం అనేది నా విషయమే జరిగింది. అంటే మై డెడికేషన్, మై సిన్సియారిటీ టు ద వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్. సో ఇట్స్ అంతే. ఇదొక దేవుడిగా నిర్ణయం, మన చేతిలో ఏం లేదండి. సో అది తీసుకున్న తర్వాత నాకు రీసెర్చ్ చేయడం, ఎందుకంటే చాలా వైష్ణవ టెంపుల్స్ కంత దివ్యదేశ టెంపుల్స్ కంత నాకు స్వామీజీ గారు పంపించారు. తర్వాత నేను చాలా వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ట్రావెల్ అయ్యేటప్పుడంతా మనం కలిసేదంతా, మీట్ చేసేదంతా మన టెంపుల్స్లో ఉన్న అక్కడ ఉన్న పూజారులు వాళ్ళతో డిస్కస్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళతో భట్టాచార్యులతో ఇట్లా ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడంతా నాకు ఆ సబ్జెక్ట్లోనే ఉంటాం. సినిమా అంటే ఆ సబ్జెక్ట్లో ఉంటాం, ఇది వేరే. ఈ సబ్జెక్ట్ నుంచి మళ్ళీ సినిమా సబ్జెక్ట్కి వెళ్ళడం కష్టం. సో నాకేంటంటే సినిమా అనేది నన్ను పైకి తీసుకొచ్చి ఒక లిఫ్ట్ ఇచ్చింది సినిమా. నేను ఇగ్నోర్ చేయలేను, ఎందుకంటే ఆ రోజు కళ్యాణాతను నాకు ఈ సినిమాని ఇవ్వకపోతే ఇవాళ నన్ను ఈ సినిమా రకంగానే నన్ను ఐడెంటిఫై చేశారు స్వామీజీ గారు. బికాస్ నా వెడ్డింగ్ సెట్స్ అంతా గ్రాండియర్గా మోర్ ఓవర్ నా వెడ్డింగ్ సెట్స్ అంతా డివైన్గా ఉంటుంది, టెంపుల్ డిజైన్స్ ఉంటాయి, మోడర్న్గా అయ్యాను. సో ఆ రకంగా నాకు నా వర్క్స్ చూసి స్వామీజీ గారు పిలిపించారు. బట్ ఇంత డెడికేషన్గా నేను వచ్చేస్తాను ఎవరు ఊహించలే. అంటే సక్సెస్ఫుల్గా ఉన్న ఆ డైరెక్టర్ ఇట్లా అన్నీ వదులుకొని ఒక రోజు రావడం అనేది మా చైర్మన్ గారు రామేశ్వర్ గారు అన్నారు, 15 yearsగా మీరు బిల్డ్ చేసుకుంది ఒక రోజులో వదిలేస్తామని. నాకు నచ్చింది ఈ ప్రాజెక్ట్, మీరు వచ్చేస్తున్నా. ఆ రకంగా నేనుగా డెసిషన్ తీసుకొని ఐ స్టార్టెడ్. సో ఈ రకంగా నేను ఇట్లా
అంటే నా మీద నమ్మకం పెట్టి ఒక సీఎం గారు అందరూ అండ్ కిషన్ రావు గారు, ఇంపార్టెంట్గా కిషన్ రావు గారు ఈ ప్రాజెక్ట్ అంటే నన్ను ముందుకు తీసుకెళ్ళి నడిపించి నేను అందరూ. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చిన తర్వాత నేను ఒక స్థపతులు కలవడం, సౌందరరాజ్ అనే స్థపతి కలవడం, వేలు అనే స్థపతి, వీళ్ళందరితో సబ్జెక్ట్ నేర్చుకోవడం, ప్రాసెస్లో చేసుకోవడం. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇట్లాగే ఉండాలి, గుడి అంటే ఇట్లా ఉండాలి. అంటే గుడి అందరూ కడతారు, మనం అట్లా కాదు. ప్రపంచంలో గుడి గురించి మాట్లాడాలి. మన ఈ ప్రాజెక్ట్లో తీసుకుంది విషయం. ఈ ప్రాజెక్ట్లో మొదట నేను ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు అనుకున్నా, ఈ ప్రాజెక్ట్లో నా సైడ్లో ఏ తప్పు జరిగినా కూడా, ఈవెన్ దో ఎనీథింగ్, నా ఫ్యామిలీ నాకు ఉండదు అనుకున్నాను కోరుకుంటూ నా పిల్లలతో ఒట్టేసుకుని చేస్తున్నాను. అంటే నా సైడ్లో నేను జెన్యూన్గా ఈ ప్రాజెక్ట్ చేస్తాను. మీరు అన్నది చూసారు ఆర్ట్ డైరెక్టర్ కరప్షన్, అది కాదు. అందుకే నేను ఎవరితో కూడా మాట్లాడిన ఈ ప్రాజెక్ట్లో, నాకు నా వర్క్ అంతే. సో ఈ ప్రాజెక్ట్ అనేది మై ఫ్యామిలీ హార్ట్ అది. సో సీఎం గారికి డ్రీమ్, అంటే సీఎం గారితో సో మెనీ మీటింగ్స్, ఈ స్పెండ్ సో మెనీ అవర్స్, 8 hours. ఇట్స్ నాట్ ఈజీ. ఒకప్పుడు ఇట్లా గుడ్లు కట్టాలంటే శ్రీకృష్ణదేవరాయలు కట్టేవారు. ఈ జనరేషన్లో మన అదృష్టం, ఇంత గొప్ప గుడి అవడానికి కూడా ఒక రాజులే నిర్ణయిస్తారు ఇట్లా కట్టాలనేది. నార్మల్గా అందరికీ అంత ఈజీ అయిన విషయం కాదండి. సో ఆ రకంగా నాకు ఈ ప్రాజెక్ట్ అవ్వడంతో నేను చాలా డెడికేటెడ్గా, అంటే నేను చెప్పుకోవడం కదండి, వీఆర్ ట్రావెలింగ్ 1.5 years in the project. The government, so much of it, they love me when I'm in meeting and when I go to the అందరూ. అంటే ఒక ఆర్ట్ డైరెక్టరు టెంపుల్ కడతాడా అనేది కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నా ప్రాసెస్ అంటే ఎట్లా అంటే ఏంటండి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కడతారా ఎవరు కడతారని కాదండి, ఒక ఆర్ట్ డైరెక్టర్ అయినా ఇన్స్టిట్యూట్ నుంచి రావాలని కాదు, ఒక స్థపతి ఇన్స్టిట్యూట్, ఇట్స్ ఆన్ ఇన్ దట్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నాకు నేను చూసిన గుడిలో ఈ గుడిలో ఏ పిల్లర్ పెడితే అందంగా ఉంటుంది అనేది కూడా నేను కొంచెం రీసెర్చ్ చేసి, ప్రతిదీ కూడా ప్రతి గుడిలో ఉన్న ఎక్స్పీరియన్స్లో ఈ గుడిలో ఏదైనా కొత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా ఈ గుడిలో మాట్లాడాలి, ప్రతి విషయాన్ని కూడా చాలా గొప్పగా ఉండాలి అని చెప్పి ఆ గుడి దాని మాస్టర్ ప్లాన్ ఓవరాల్గా స్టడీ చేసి, అంటే 1.5 years నేను ట్రావెల్ చేస్తుంటే మీరు చూసుకోండి, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మై డ్రాయింగ్స్ ఎవ్రీథింగ్ 3-4 చెకింగ్ శాస్త్ర ప్రకారంగా ఉందా అని అన్నీ చూసుకొని తర్వాత నేను ఒక్కడు కాదు కండి, మొత్తం డిపార్ట్మెంట్ అందరూ చూసుకొని ఎక్కడ కాంప్రమైజ్ అండి, ఎక్కడ డిజైన్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదండి. అంటే నాకు వాళ్ళు అన్నా కూడా నేను ఒప్పుకోను, నాకు ఇట్లా ఉండాలి గుడి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.